పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ లో ఏమేం జరిగే టాప్ 5 మూమెంట్స్ తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. నెంబర్ 1, పంజాబ్ కింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్ బ్యాటింగ్ వచ్చారు. ప్రియాన్ షారియా 4 బంతులు ఒక పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత జాస్ ఇంగ్లీష్ తనదైన డేంజరస్ బ్యాటింగ్ తో 14 బంతులకు 30 పరుగులు చేసి అవుట్ అయ్యారు. శ్రేయస్ అయ్యర్ తనదైన దూకుడు బ్యాటింగ్ తో 25 బంతులకు 45 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నెంబర్ 2, ప్రప్ సిమ్రాన్ సింగ్ 6 4లు 7 6లు కొట్టి 48 బంతుల్లో 91 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీంతో ఎల్ఎస్జీ బౌలర్ దిగ్వేష్ సింగ్ రాతి 4 ఓవర్లు లేచి 46 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. అదే విధంగా ఆకాష్ సింగ్ 4 ఓవర్లు లేచి 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. నెంబర్ 3, శశాంక్ సింగ్ తనదైన అద్భుతమైన షాట్స్ 15 బంతులకు 33 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు. అదే విధంగా మార్కస్ స్టైనిస్ 5 బంతులు 15 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు. దీంతో పంజాబ్ కింగ్స్ టోటల్ స్కోర్ 236 పరుగులకి చేరుకున్నారు. నెంబర్ 4, ఎల్ఎస్జీ సెకండ్ ఇన్నింగ్ బ్యాటింగ్ వచ్చారు. మిచెల్ మార్స్ 5 బంతులకు 0 పరుగులు చేసి అవుట్ అయ్యారు. హైడెన్ మార్కరం 10 బంతులు 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీంతో ఎల్ఎస్జీ టాప్ 2 బ్యాటింగ్ వికెట్స్ కోల్పోయారు. ఆ తర్వాత నికోలస్ పురాన్ 5 బంతులకు 6 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నెంబర్ 5, ఆయుష్ బదోని తనదైన దూకుడు బ్యాటింగ్ తో 5 4లు 5 6లు కొట్టి 40 బంతులకు 74 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత అబ్దుల్ సమద్ తనదైన బ్యాట్ తో మెరుపులు మెరిపించి 24 బంతులు 45 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీంతో ఎల్ఎస్జీ స్కోర్ 20 ఓవర్లు ముగిసేసరికి 199 పరుగులకి చేరుకున్నారు. అదే విధంగా పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షదీప్ సింగ్ 4 ఓవర్లు ఇచ్చి 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు. దీంతో పంజాబ్ కింగ్స్ 37 పరుగుల తేడాతో గెలిచారు.